క్వశ్చన్ ఇచ్చారు వాడు స్ట్రైట్ క్వశ్చన్, నా క్వశ్చన్ కాదు, నేను స్ట్రైట్ అవే మీకు క్వశ్చన్ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, మళ్ళీ 77 క్వశ్చన్ 78 క్వశ్చన్ చూద్దాం. 78 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇన్ ఏ పార్టీ ద రేషియో ఆఫ్ జెంట్స్ అండ్ లేడీస్ ఆర్ 2:3 అంట. If 3 gents left and 3 more ladies joined the party, then the ratio become 1:3. The number of ladies in the party at the end is dash. ఎండింగ్ లో నెంబర్ ఆఫ్ లేడీస్ ఎంతమంది ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పుడు ఇది జనరలైజ్ గా చేద్దామా లేకుంటే ఎలా చేద్దాం అనేది ఒకసారి చెక్ చేద్దాం, వినండి. ఇప్పుడు చూడండి, ఇన్ ఏ పార్టీ రేషియో ఆఫ్ జెంట్స్ లేడీస్ 2:3 అంటే నాకు 2x 3x, జెంట్స్ ఒక 2x ఉన్నారు, లేడీస్ ఒక 3x ఉన్నారు. ఇఫ్ 3 జెంట్స్ లెఫ్ట్ అంటే 2x - 3, 3 మోర్ లేడీస్ జాయిన్డ్ అని అంటే 3x + 3, దెన్ ద రేషియో బికమ్ 1:3. సార్ నేను నార్మల్ గా చేస్తాను సార్, ఇది ఇలా చేయి, నార్మల్ గా చేస్తాను అంటే ఈజీ మెథడే ఇది కూడా. సో రేపు పొద్దున రేషియో ప్రాబ్లమ్స్ ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్ లో మీకు ఏదో మా పాలు నీళ్లు అని ఇస్తారు, మిల్క్ వాటర్ అని ఇస్తారు. నేను మిల్క్ ఇదిగో మిల్క్ ఇంత కలిపిన, వాటర్ ఇంత కలిపిన, ఇక రేషియో ఇట్లా అయిపోయింది, ఇలా మీకు ఇవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. రేపొద్దునే మీకు ఇంకొకటి కూడా ఇస్తారు, మ్యాథ్స్ ఫిజిక్స్ అని. మ్యాథ్స్ స్టూడెంట్ ఫిజిక్స్ లో జంప్ అయ్యారు, ఫిజిక్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ లోకి వచ్చారు, ఇట్లా ఏదో చెప్తాడు. ఏ కహానీలు చెప్పినా అది ఏం జరుగుతుంది అనేది గమనించండి. 2x 3x ఉన్నారు, వాటిలో 3 పోయింది, ఇట్లా 3 వచ్చింది, 1/3 వాళ్ళు రేషియో అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, 3 2 6x - 9, 3x + 3. 6x లో 3x ఇస్తే ఎంత? 3x. ఆ 9 అటువైపు వెళ్తే ఎంత? 12. x ఎంత? 4. ఎక్స్ వాల్యూ 4 వచ్చింది, ఓకే. ద నెంబర్ ఆఫ్ లీడర్స్ ఇన్ ద పార్టీ అట్ ద ఎండ్ అన్నాడు. ఎండ్లో ఎంతమంది? ఎండ్లో ఎంతమంది అంటే 3 parts. 3 × 4, 12. So option 12 is the right answer. So option లో 12. ఏం జరిగింది? జస్ట్ చేసింది ఒక్కటే స్టెప్, అంటే ఒక స్టెప్ ఇచ్చాను, నేను సాల్వ్ చేశాను, ఆన్సర్ వచ్చింది. సో ఇది ఈవెన్ మీరు 2 వేస్ ఉన్నాయి, మీ ఇష్టం. దీన్ని మనం పెద్దగా ఏమి గీప్షన్లు అవసరమే లేదు. సరే సార్ నాకు టైం అయిపోతాను సార్, ఈ క్వశ్చన్ ఏదో టకటకటగా చూసా. రేషియోలో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్? బట్ ఉంటే ఉంటుంది, లేకపోతే నేనేం చేయలేను కదా. ఇప్పుడు ఇక్కడ వాడు ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ లేడీస్ జెంట్స్ లాస్ట్ లో ఎండింగ్ లో ఇంత ఉంది అన్నాడు. లేడీస్ నెంబర్ ఆఫ్ లేడీస్ ఎంతమంది పార్టీలో ఎండింగ్ లో అన్నారు. సో అప్పుడు 3 parts అనండి. 3 parts అంటే 3 టేబుల్ చూసుకోవాలా. ఇప్పుడు 3 టేబుల్లో 15 వస్తుంది, 12 వస్తుంది. 3 టేబుల్లో 15 వస్తుంది, 12 వస్తుంది. 20 రాదు, 18 వస్తుంది. ఏం చేయాలా? బ్యాడ్ లక్ అంటే నీకు అట్లా లేదు, అట్లా చూసి నువ్వు ఏదో ఒకటి పెట్టడానికి లేదు అంటే దాన్ని కంపల్సరీ నువ్వు చేయాల్సిన ప్రాబ్లం అనే అర్థం అనమాట. దాంట్లో అందుకే ఒక స్టెప్ తో సాల్వ్ చేసేది ఇచ్చారు మీకు. కొంతమంది XY అనుకుంటారు, ఇక వాళ్ళు చేయడం కష్టం, అది ప్రాబ్లం అంటే టైం వేస్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రాపర్ మెథడ్ టు సాల్వ్ ఇట్ అండ్ గెట్ ద ఆన్సర్. 2x 3x ఉంటారు, దాంట్లో -3 దీనికి +3 అయితే 1/3, దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ యూ విల్ గెట్ x వాల్యూ, సబ్స్టిట్యూట్ ఇట్ అండ్ గెట్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద రేషియోస్ ప్రాబ్లం. ఏం అర్థమవుతుందా? ఎస్ సార్. సార్ ఆన్సర్ 15 అని ఇచ్చారు కదా. ఏం ఆన్సర్? సార్ ఎండింగ్ లో 3x + 3 కదా సార్ లేడీస్ ఉన్నది. బట్ ఎండింగ్ లో దెన్ ద రేషియో ఈస్ 3 అన్నాడు కదా. ఆల్రెడీ 3 more లేడీస్ యాడ్ అయిన తర్వాత ఇచ్చాడు కదా. కానీ సార్ ఫస్ట్ నుంచి లేడీస్ కానీ మనం అనుకున్నాం కదా సార్ 3x + 3 అని రేషియో ఫైండ్ అవుట్ చేసే ముందు. ఓకే, ఇక్కడనా? రైట్, కరెక్ట్. 3x + 3 కరెక్ట్, కరెక్ట్ అమ్మా. 15 వస్తుంది 3 సార్ × 4 ఆన్సర్. 12 + 3. అవును, మనం చేయలేదు కదా. 3 4 12 చేసినాం అంటే ఇక్కడ +3 చేయాలి కదా. 15 కరెక్టే, 15 రైట్ ఆన్సర్. నేను చేయలేదు, అది జనరల్ గా చేయాలి. మరి 3x + 3 చేయాలి. 3x + 3 చేస్తే మనకు 15 వస్తుంది, ఎందుకంటే 3 members యాడ్ అయ్యారు కదా. మరి యాడ్ అయ్యారు కాబట్టి యూ షుడ్ టేక్ దట్. ఎస్ సార్. That is the right answer. Okay, answer is 15. నెక్స్ట్ 79 చూద్దాం. 79 ఏమన్నాడు? 2 numbers రేషియో 3:5
If 25 is added to both the numbers, then the ratio is 2:3. The smallest of the two numbers ఎంత అన్నాడు. ఇది మనకు అడిగిన క్వశ్చన్. స్మాలెస్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు అడ్వాంటేజ్ ఉండాలి లేదా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ జనరలైజ్ గా ఆలోచిస్తే టూ నెంబర్స్ రేషియోలో స్మాల్ నెంబర్ ఏదమ్మా 3 parts ఉన్నాడా 5 parts ఉన్నాడా? 3 parts సార్. 3 parts అంటే 3 టేబుల్ చెక్ చేసుకోవాలి. ఇది 3 టేబుల్ కాదు, ఇది 3 టేబుల్ కాదు, ఈ రెండిట్లో 3 టేబుల్ ఉందంటే ఇప్పుడు నేను చెకింగ్ కూడా ఒక్క ఆప్షన్ చేస్తే చాలు కదా, ఎందుకంటే 2 ఆప్షన్లు ఉన్నప్పుడు ఒక ఆప్షన్ రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఇంకోటి రైట్ అని ప్రూవ్ అయినట్లే. ఇప్పుడు 3 parts ఉంది, 3 into ఎంత అయితే 75 చెప్తారు ఎవరన్నా నాకు? 3 into ఎంత అయితే 75 చెప్పండి అమ్మా. 25 సార్. 25. 5 into 25 అంటే 125. ఇప్పుడు చూడు 75 ఒక నెంబర్, 125 ఒక నెంబర్, దానికి 25 యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు 100 అవుతుంది, ఇక్కడ 150 అవుతుంది. ఒకసారి చెప్తారా? 100 150 ఏ టేబుల్లో ఒకటి? 50 టేబుల్లో 52 జా 53 జా. పర్ఫెక్ట్, ఇదే ఆన్సర్. ఇక్కడ నేను ఎక్స్ కూడా యూజ్ చేయాలి, ఏమీ యూజ్ చేయాలి. నేను ఏమంటున్నా, 2 నెంబర్స్ రేషియో 3:5 అన్నాడు, నాకు స్మాలెస్ట్ నెంబర్ చెప్పమంటున్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే 3 టేబుల్. 3 టేబుల్ కావాలంటే నేను ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. నాకు 3 టేబుల్ కావాలంటే నేను ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. సో 3 టేబుల్ కావాలంటే నాకు 75 ఉంది, 45 ఉంది. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఆప్షన్ టెస్ట్ చేస్తా, రాంగ్ అని ప్రూవ్ అయితే పక్కన పడేసి నెక్స్ట్ ఆప్షన్ రైట్ అని చెప్పేస్తా అంతే. సో 3 టేబుల్లో నాకు 75 ఎప్పుడు పోతుంది? 25. అలానే 5 25 ఏమైతుంది? 125. అంటే 75 125 అనే నెంబర్లు అనుకుంటే నువ్వు 25 యాడ్ చేయమని చెప్తున్నారు బోత్ ద నెంబర్స్ కి. సో +25 +25 వేస్తే ఇది 100 అవుతుంది, ఇది 150 అవుతుంది. ఇది 50 టేబుల్లో కొట్టేస్తా, లేదా 0 0 కొట్టేసి 5 టేబుల్లో కొట్టేస్తా. 5 2 0 5 3 0. 2/3 అంటే నాకు 2/3, 2:3. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ని మీట్ అవుతున్నా, వాడు ఇచ్చిన కండిషన్ ని మీట్ అవుతున్నా. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవింగ్ దట్ you choose a right option. If not, you should go for the other option, because we have only 2 options left. Initially we removed the first and third option because they are not 3 multiples. చక్కగా అయిపోద్ది మీకు. జస్ట్ లేదు సార్ నేను చేస్తా సార్, నేను కష్టపడే రకాన్ని అని అంటే చేసుకోండి. 3x 5x వేసి దానికో 25 యాడ్, దీనికో 25 యాడ్ చేసి by 2/3 వేసి క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ వాల్యూ కనుక్కో, 3x లో సబ్స్టిట్యూట్ చేసుకో, ఆన్సర్ తెచ్చుకో. ఏమే వస్తుంది నీకు, ఏదైనా ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఏది మంచిది అనేది మీ చాయిస్ లో ఉంటుంది. అది ఎగ్జామ్ లో మీకు ఏది క్లిక్ అవుతే దాని వెనకాల వెళ్ళండి. మోస్ట్లీ ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఏదైనా ఆప్షన్ చేయొచ్చా అనేది మీరు కనిపెట్టండి.